ఉన్నారు. బహుశా కొద్దిసేపట్లో మరి కూడా అతను కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా ఆయనకు సంబంధించిన విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, అసలు వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి? దాంట్లో సవరణలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దీనిపై మీరు విశ్లేషణ. థ్యాంక్ యూ జమీల్జీ. భారత రాజ్యాంగం ప్రకారం మతం అనేటువంటిది, మత స్వేచ్ఛ అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్గా మనం భావిస్తున్నాం. మనకు ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు చాలా స్పష్టంగా ఎవరైనా సివిలియన్ మతాన్ని ఎలా పాటించవచ్చు అనేటువంటి విధి విధానాలు, నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం చూస్తే మనది ఇట్ ఈస్ ఎ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీలోనే మనం ఒక రకమైనటువంటి యూనిఫైడ్, అలాగే హార్మోనియస్ లివింగ్కి అలవాటు పడినటువంటి వ్యక్తులం. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ వక్ఫ్ బిల్లు విషయంలో స్థూలంగా మనం కనుక ఆలోచిస్తే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాకుండా ఒక మతాన్ని ఆచరించే ఒక సమూహానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు కానివ్వండి, వారికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో రెగ్యులేషన్, అలాగే అమెండ్మెంట్, సమ్ చేంజెస్ ఆర్ నీడెడ్ అని ప్రభుత్వం యోచిస్తోంది. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఓవర్ ది ఇయర్స్, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మనకు ఏదైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఏ ఉద్దేశంతో అక్కడ వక్ఫ్ చేయబడిందో ఆ ఉద్దేశం కాకుండా అవి అన్యాక్రాంతం కావడం కానీ, లేదా అవి ఏదైతే ఒక ఉద్దేశించి ఇవ్వబడిందో ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశానికి అవి ఉపయోగింపబడడం కానీ, మిస్యూజ్ కావడం కానీ అలా జరుగుతున్నాయి అని ఒక హిస్టారికల్ అకౌంట్తో సవరణలు, అలాగే ప్రక్షాళన అనేటువంటి ఒక నేపథ్యంలో మనకు లాస్ట్ టైం మనం ఇటువంటి చర్చా కార్యక్రమంలో డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ కమ్యూనిటీ. ఇప్పుడు ముస్లిం ప్రాపర్టీస్, వక్ఫ్ ప్రాపర్టీస్ తర్వాత వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఫోకస్ ఆన్ సచ్ ప్రాపర్టీస్ రిలేటింగ్ టు హిందూ టెంపుల్స్ అండ్ ఎండోమెంట్ ఏదైతే ఉందో వాటి గురించి కూడా మేము చూస్తామని. కాబట్టి మన స్థూలంగా చూస్తే మనకేమనిపిస్తోందంటే, ఇలాంటి సవరణలు, ప్రక్షాళనలు చేసి ఉన్నటువంటి ప్రాపర్టీస్ను సరి అయినటువంటి ఒక రెగ్యులరైజ్ చేసే విధానంలో ప్రభుత్వం వెళ్ళాలని భావిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకటి, మనం ఏ కమ్యూనిటీని ఉద్దేశించి చేస్తున్నామో ఆ కమ్యూనిటీ యొక్క మనోభావాలు మాత్రం ఎంత మాత్రం దెబ్బతినకుండా, ఎందుకంటే ఇది మతం అనేది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అలా గనుక మనం చేయగలిగితే అది నిజంగా సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ డిబేట్లో ఉన్నటువంటి ప్యానలిస్టుల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి, పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కూడా వారి పార్టీయే కాబట్టి, దీనికి సంబంధించింది వెంకటరెడ్డి గారు, వక్ఫ్ అనేది మన్షాయ్ వక్ఫ్ ఒక నిర్దేశంగా ఒక తన ఆస్తిని, తనకు సంబంధించిన ఆస్తిని ఈ విషయం కొరకై ఉపయోగించుకోండి అని తన సొంత ఆస్తిని ఎవరైతే